హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే అమ్మ వాళ్ళ విలేజ్లో ఉన్నప్పుడు వ్లాగ్ అనమాట. ఇక్కడ నాకు వచ్చేసి అమ్మ వాళ్ళు వడిబియ్యం పోస్తూ ఉన్నారు. మా దగ్గర అయితే 25 kgs పోస్తారండి. రెడ్డిస్లలో చాలామంది ఇలాగే పోస్తూ ఉంటారు. ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్పడం కాదండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు, కాకపోతే చెప్తూ ఉన్నాను. అన్నీ ఉన్నాయి ఏంటి అనుకుంటారు కదా, సో అందుకని క్లారిటీ కోసమే చెప్తున్నాను. 25 kgs అనమాట. సో అందరూ పొలం పనులకైతే వెళ్ళిపోయారండి, ఎవరు లేరు. మా అక్క వాళ్ళు, మమ్మీ, డాడీ ఎవరు ఎక్కువ లేడీస్ లేనందుకు డాడీ కూడా చెయ్యి పెట్టాల్సి వచ్చింది. 5 మంది కావాలి కదా బియ్యం కలపడానికి. జస్ట్ వాళ్ళు ఒక చెయ్యి పెట్టి వెళ్ళిపోయారు అంతే. తర్వాత ప్రాసెస్ మొత్తం అక్క వాళ్ళు, అమ్మ వీళ్ళు చేశారనమాట. సో ఇంకా ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా అందరూ పొలం పనిలో బిజీ ఉన్నారు. అందులో ఇప్పుడు మార్నింగ్ పూట అయితేనేమో అందరూ ఉండేవాళ్ళు. మార్నింగ్ కాదు ఇది, మేము 2 o'clock అయింది. అత్తయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చే వరకు మధ్యాహ్నం అయింది. సో ఆ టైంలో ఎవరు ఉండరు కదా, సో పర్లేదులే అనేసి అయితే ఇంకా మా వాళ్ళు స్టార్ట్ చేశారు కలపడం. ఇంకా పసుపు నూనె వేసి అయితే బియ్యం మొత్తం కలిపేశారు. సో కలిపిన తర్వాత ఇంకా 11 జాకెట్ పీసులు, అదే బ్లౌజ్ పీసులు అంటారు కదా అవి, ఇంకా 11 తమలపాకులు, పసుపు, కుంకుమ, కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, ఇంకా ఎల్లిగడ్డలు, ఇంకా ఒక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, ఇంకా పండ్లు ఇవన్నీ పెడతారు. దాంతోపాటు కుంకుమకాయ కూడా పెడతారండి. ఇవన్నీ పెట్టి మా దగ్గర 25 kgs కలుపుతారని చెప్పాను కదా, సో అన్నీ కలుపుతారు. సో మనకు ఎన్ని కేజీస్ అయితే పోయగలిగేంత మంది ఉంటారో అవి మాత్రమే ఇలా ఒక తాంబాలంలో వెడల్పుగా ఉన్న తాంబాలలో పెట్టేసుకొని రెడీ చేసుకుంటూ ఉంటారు. 25 kgs అంటే అన్నీ ఏం పోయరు, జస్ట్ వాటిని ముట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అదే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇక బట్టలు నాకు, మా వారికి, ఇంకా చిన్నోడికి కూడా ఫస్ట్ అయితే మా ముగ్గురికి పెడతారు. తర్వాత బియ్యం పోసాక మా ఆడబిడ్డ వాళ్ళకి, అలాగే మా అత్తయ్య కూడా పెడతారు. కాకపోతే ఫస్ట్ మేము పోసుకున్న తర్వాత పెడుతుందమ్మ. సో ఇక మేమైతే వచ్చి కూర్చున్నాము. సో ఇక్కడ అమ్మ అయితే బొట్టు పెట్టి బట్టలు పెట్టడానికైతే స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత మార్చుకున్న తర్వాత బియ్యం పోస్తారు కదా. సో మా దగ్గర అయితే ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇంకా అందరి దగ్గర ఇలాగే ఉంటుంది, కాకపోతే బియ్యం కేజీలలోనే తేడా ఉంటుంది. కొందరు 5 కిలోలు పోస్తారు, కొందరు 11, కొందరైతే ఇంకా నాకు తెలిసి 3 కిలోలు కూడా పోస్తారంట. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ ఆచారాన్ని బట్టి పోస్తారు. అందులో ఎలాంటి తప్పు లేదు. సో ఇంకా ఈ వడి బియ్యం పోయడం అంటేనే ఆడవాళ్ళకి ఇంకా అదొక ధైర్యం అన్నమాట. పుట్టింటి నుండి పెళ్ళయ్యాక మేము ఉన్నాము అనే ఒక భరోసాని ఇస్తుంది. అందుకే ఈ వడి బియ్యం అనే ప్రోగ్రాం పెట్టుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే చాలామంది ఇంకా పుట్టింటితో అనుబంధం పోతుంది పెళ్ళయ్యాక అంటారు కదా. సో అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే ఇలా అప్పుడప్పుడు అంటే 3 yearsకి 5 yearsకి ఇలా ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇలా సారె పెట్టడం, అదే బియ్యం పోయడం చేస్తూ ఉంటారు. సో ఇంకా నువ్వు మాకు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పడానికి ఇదొక సింబల్ అన్నమాట. సో నేనైతే ఇలాగే అనుకుంటాను. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. సో ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇక్కడైతే అమ్మ, నాన్న ఇద్దరు బట్టలు పెట్టారు. అమ్మ నాకు పెట్టింది, ఇంకా అలాగే డాడీ అయితే బావకి పెట్టారు. సో ఇక్కడ మేము బట్టలు పెట్టేసుకున్న తర్వాత మార్చుకొని రావడమే. సో మావాడైతే ఎంత హ్యాపీగా ఉన్నాడో, అందరూ వచ్చారు కదా, ఎప్పుడు మేమే ఉండి అందరిని చూసేవారికి వాడికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక శారీ కట్టుకోవడానికి, ఇంకొక శారీ అయితే మెడల మీద వేస్తారనమాట, అదే బియ్యం పోయడానికి అనమాట. 2 శారీస్. సో బావకైతే టవల్లో పోస్తారు, ఒకటి తలకి కట్టుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి బియ్యం పోయడానికి 2 టవల్స్. సో అదే అనమాట. మనం ఇలా కొంగు ఉంటుంది కదా, తీసి ఇట్లా మంచిగా పెట్టి ఫస్ట్ కుంకుమ, పసుపు వేసి బియ్యం అయితే పోస్తూ ఉంటారనమాట. ఫస్ట్ అమ్మ పోస్తుంది, తర్వాత మిగతా వాళ్ళందరూ పోస్తారు.
మిగతా అంటే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా, మా ఆడపిల్లలు వాళ్ళు పోస్తారనమాట. చెప్పాను కదా పొలం పనులు ఉండడం వల్ల ఎవరు లేరు అసలు చాలామంది. పొద్దున 7కి 8కి అయితే ఉండేవాళ్ళు, కానీ అప్పటి వరకు అయితే మా అత్తయ్య వాళ్ళు రాలేదన్నమాట విలేజ్కి, హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. సో అందుకని ఎవరు లేకుండే. సో ఇంకా మా వాళ్ళే పోస్తూ ఉన్నారు. ఇంకా 5 kgs అనమాట. కొన్ని చోట్లలో అయితే అబ్బాయి వాళ్ళకి పోయారండి, ఓన్లీ అమ్మాయికే పోస్తారు, ఒక్కరికే పోస్తారు, భర్తకి పోయకుండా భార్యకు మాత్రమే పోస్తారు. సో కొన్ని ప్లేస్లలో కొన్ని అలవాట్లు అలా ఉంటాయి, కానీ మా దగ్గర అయితే ఇద్దరికీ సమానంగానే పోస్తారు. కాకపోతే కొంచెం తక్కువ, అంటే పోసేటప్పుడు కొంచెంగా పోస్తారు అబ్బాయి వాళ్ళకి, ఎందుకంటే టవల్ కదా ప్లేస్ సరిపోతనేసి కొంచెంగా పోస్తారు. ఇంకా ఆడవాళ్ళకైతే ఎక్కువ ఇట్లా పట్టుకొని నిండుగా చేతులు నిండుగా పోస్తూ ఉంటారనమాట, ఎందుకంటే చీర కదా ఎన్నైనా వాడతాయని. సో ఇక్కడ అందరూ స్టార్ట్ చేస్తున్నారు, 5 మంది పోయాలి కదా. సో పోసినప్పుడల్లా ఏదో ఒకటి, ఉట్టి బియ్యం పోయకుండా ఒక ఫ్రూట్ అన్నా, ఒక జాకెట్ ముక్కనన్నా, తమలపాకు, కొబ్బరి కూడా ఉంటుంది కదా, సో అది ఏదన్నా ఒకటి వచ్చే విధంగా పోయాలన్నమాట, ఉట్టి బియ్యం పోయకూడదు అనమాట. సో అట్లా పోస్తారు. ఈ ఒడి బియ్యానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. సో పోయడం అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా చాలానే మిగులుతాయి. 25 kgs అంటే అన్ని పోయలేరు కదా, అన్నీ మేము మోయలేము కదా. సో అందుకే వాటిని జస్ట్ ఇట్లా ముట్టిస్తారనమాట, వాటిని టచ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అవన్నీ పోసిన తర్వాత నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది పట్టుకోవడం. సో అన్ని కిలోలు అంటే పట్టుకోవడం చాలా ఇబ్బంది, కానీ ఇంకా పట్టుకోవాలి తప్పదు. సో ఇక్కడ వచ్చేసి మంగళహారతి పాట పాడుతున్నారు. ఎవరికి రావు, మా ఆడపిల్లలకి అసలే రావు, మా అమ్మనే పాడుతుంది. 1 2 3 పాడారు అనుకుంటా నాకు తెలిసి, అంతే. అమ్మకి ఇంకా ఎక్కువ వాడుతుంటే ఆయాసం లాగా వస్తుంది, అందుకని. సో ఇలాంటి చిన్న ఫంక్షన్స్కి కదా అందరూ కలుస్తారు, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ పూట అయితే ఇంకా బాగా అనిపించింది నాకైతే. సో ఏం చేస్తాం, పర్లేదులే అని ఇంకా అడ్జస్ట్ అయ్యాము. సో మేమైతే ఈ బియ్యం మండే రోజైతే పోసుకున్నామండి, కార్తీక మాసం కదా, సో బాగుంటుంది అనేసి అయితే 5th year పడుతుంది. మా చిన్నోడు పుట్టాక మేము పోసుకోలే అనమాట. సో 21st day పోస్తామంటే మా అత్తయ్య వాళ్ళు వద్దని పత్తి గింజలు ఉంటాయి కదా, వాటిని పోసారు. మా దగ్గర అట్లా పోస్తారంట, లేకపోతే అమ్మ అప్పుడే పోస్తుండే. సో ఇంకా 3rd year పోద్దాం అనుకుంటే ఏదో డిస్టర్బెన్స్ వల్ల అది కూడా గడిచిపోయింది. సో అందుకే 5th year పడ్డది. సో ఎండ్ కాకముందే 5th year స్టార్టింగ్లోనే పోసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఎలా ఉంటుందో ఎంతో సిచ్యువేషన్ చెప్పలేం కదా అనేసి. ఇంకా అందులో కార్తీక మాసం బాగుంటుంది. మొన్ననే వ్రతం కూడా చేయించాను, ఇంకా ఈ బియ్యం కూడా పోసుకుంటూ పని అయిపోతుంది అనేసి ఇంకా బియ్యం పోసుకున్నాము. ఇంకా లేచి బయటికి సూర్యుడికి నమస్కరించడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సూర్య నమస్కారాలు చేస్తారు కదా బియ్యం పోసుకున్న తర్వాత, అదే అనమాట. సో సూర్యుడికి మొక్కేసి వచ్చాను. మా చిన్నక్క పట్టుకుంది, ఎందుకంటే కొంచెం బరువుగా అనిపించింది, అందుకని. సో వచ్చాక మళ్ళీ సేమ్ బియ్యం ఎట్లా పోస్తారో అదే విధంగా దించుతారనమాట. ఇట్లా మళ్ళీ అవే బేసన్లోకి దించుతూ ఉంటారు. ఎట్లా పడితే అట్లా పోయకూడదు కదా, సో అందుకని ఎట్లా అయితే పోస్తారో ఒడిలో అదే విధంగా దింపుతారనమాట. దోసిట్లతోని కొన్నిగా తీస్తూ ఉంటారు. సో ఇట్లయితే మా దగ్గర చేస్తారు. మీ దగ్గర ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక మెమొరీగా ఉంటుంది అనేసి అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో మా రెడ్డిస్ దాంట్లో ఇట్లనే చేస్తారండి. అసలు బియ్యం పోయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరికి ఇది చెప్పడానికి కాదు, ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి కూడా కాదు, కాకపోతే చెప్తున్నాను, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను. ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకా 25 kgs అన్నీ పోసి ఇంకా లాస్ట్కి అయితే మెడల పైన చీర ఉంటుంది కదా, దాంట్లో ఇంకా లాస్ట్కి ఒక ఆకు
పోక కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది చివరిన ముడేస్తారు లేడీస్కి, అలాగే ఇంకా అబ్బాయిలకు కూడా టవల్లో ముడి వేస్తారు. తర్వాత అయితే ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళకి అమ్మ శారీస్ పెడుతుంది, పెద్దక్కకి అలాగే అత్తయ్యకి ఒకే దగ్గర పెడుతుంది అనమాట. అత్తయ్య అక్కడ దూరంగా ఉంది, సో ఇద్దరిది కలిపి ఆ పెద్దక్కకే పెడుతుంది. తర్వాత వచ్చేసి ఇక చిన్నక్క కూడా పెడుతుంది. మా ఆడపడిచే వాళ్ళని నేను అక్క అంటాను, చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు అనమాట. అక్క అని అంటాను, ఎక్కువ వదినలు అట్లా అనను అసలు. ఎందుకంటే మాది మేనరికం కాబట్టి చిన్నప్పటి నుంచి అక్క అక్క అన్న పిలిచి అలా అలవాటు అయిపోయింది. సో ఇదండి వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఎలా అనిపించిందనే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది, వడిబియ్యం వండేది. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.